హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక డ్రై ఫిష్ రెసిపీతో వచ్చేసాను. అది మన నెత్తళ్ళు పచ్చి మామిడికాయ కూర. ఈ కూర పుల్లగా కారంగా కమ్మగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 5-6 ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. మనం డ్రై ఫిష్ రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ అంతా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా మామిడికాయ అంతా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకొని 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో పుల్లగా కారంగా కమ్మగా ఉండే మన నెత్తళ్ళు పచ్చి మామిడికాయ కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుందండి. రెసిపీ నచ్చింది కదా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.